ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన బయోగ్రాఫికల్ టైమ్లైన్ను చూడబోతున్నాం. ఒక సాధారణ చార్టర్డ్ అకౌంటెంట్ స్థాయి నుంచి జర్నలిజం, ఇంకా జాతీయ రాజకీయాల్లో తెరవెనుక అత్యున్నత స్థాయికి చేరుకున్న ఒక అసాధారణ ప్రయాణమిది. ఎలాంటి పదవీ లేకుండా ఎంతటి స్థాయికి ఆయన ఎలా చేరుకున్నారో, ఆ ప్రయాణంలో ఉన్న మలుపులేంటో ఈనాటి విశ్లేషణలో లోతుగా చూద్దాం. ముందుగా మన రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. 1. బాల్య విద్య. 2. 1975 నాటి ఎమర్జెన్సీ. 3. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. 4. విపి సింగ్ శకం. 5. మారుతున్న పొత్తులు. మరియు చివరగా 6. ఆయన చూపిన శాశ్వత ప్రభావం. ఈ 6 దశల గుండా ఆ 4 దశాబ్దాల ప్రయాణాన్ని మనం అర్థం చేసుకుందాం. మొదటి విభాగం బాల్య విద్య మరియు అకౌంటింగ్ ప్రయాణం. ఒక విద్యార్థి వేగవంతమైన ఎదుగుదలకు లోన్ స్కాలర్షిప్లు ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ మనం గమనించొచ్చు. స్కూల్ రోజుల్లోనే ఏకంగా డబుల్, ట్రిపుల్ ప్రమోషన్లు పొందడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే అప్పులు చేసి మరీ చదివి చార్టర్డ్ అకౌంటెన్సీలో గొప్ప విజయం సాధించారు. ఒక అద్భుతమైన విద్యార్థి స్థాయి నుంచి ఒక ప్రముఖ అకౌంటింగ్ సంస్థలో టాప్ లీగల్ మరియు ట్యాక్స్ అడ్వైజర్గా ఎలా మారారో ఇది మనకు తెలియజేస్తుంది. ఆ రంగంలోనే ఆయనొక అత్యంత పదునైన మెదడుగా గుర్తింపు పొందారు. ఇక రెండవ విభాగానికి వస్తే 1975 ఎమర్జెన్సీ కాలం. ఇది నిజంగా ఆయన జీవితంలో ఒక క్లిష్టమైన సవాలు. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? మన మూలాధారాలు దీన్ని ఎలా నిర్వచిస్తున్నాయంటే 1975లో మొదలైన ఈ కాలంలో పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం మరియు చట్టబద్ధమైన పాలనను సస్పెండ్ చేశారు. ఈ అసాధారణ పరిస్థితులు దేశాన్ని, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను ఎలా అణచివేశాయో అర్థం చేసుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. అప్పట్లో సంఘటనలు ఎంత వేగంగా, ఎంత తీవ్రంగా మారిపోయాయో ఈ టైమ్లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. 1975లో ఎమర్జెన్సీ ప్రకటించాక డిసెంబర్ నాటికే విపరీతమైన ఒత్తిడి, చట్టపరమైన నిఘా మొదలయ్యాయి. 1976 జనవరికల్లా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన తారస్థాయికి చేరుకుంది. ఇది తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన కాలమని ఆయన స్వయంగా చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లాంటి ఒక ప్రముఖ పత్రికకు ఆడిటర్గా, సలహాదారుగా ఉండడం వల్ల ఆ ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ నేరుగా ఆయన్నే టార్గెట్ చేసింది. పత్రికా స్వేచ్ఛను అణచివేసే క్రమంలో వచ్చిన ఆ విపరీతమైన ఒత్తిడిని ఒక యువ చార్టర్డ్ అకౌంటెంట్గా ఆయన ఎలా ఎదుర్కోవాలో అక్కడే నేర్చుకున్నారు. ఆ ఒత్తిడి నుంచే మూడవ విభాగం మొదలవుతుంది. అదే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మరియు సంచలనాత్మక కథనాలు. ఒక ఆడిటర్ స్థాయి నుంచి జర్నలిస్ట్గా ఆయన ఎలా మారారో ఇప్పుడు చూద్దాం. ఒక గొప్ప కమ్యూనికేటర్ గురించి ఆయనొక మాట చెప్పారు. సభికుల్లో అతి తక్కువ తెలివితేటలున్న వ్యక్తికి కూడా తాను చెప్పేది అర్థమయ్యేలా చేసేవాడే ఉత్తమమైన కమ్యూనికేటర్. సంక్లిష్టమైన ఫైనాన్షియల్ లెక్కలను సామాన్య పాఠకులకు కూడా ఇట్టే అర్థమయ్యేలా ఆయన ఎలా చెప్పగలిగారో ఈ మాట వింటేనే మనకు స్పష్టమవుతుంది. జర్నలిజంలో ఆయన సక్సెస్కి ఇదే మూలమంత్రం. తన అకౌంటింగ్ నాలెడ్జ్ని ఒక ఆయుధంగా మలుచుకుని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో ఎన్నో సంచలనాత్మక కథనాలు రాశారు. పైపైన పరిశోధనలు కాకుండా టారిఫ్ దిగుమతులు, డిబెంచర్లలో జరిగిన లోతైన అక్రమాలను బయటపెట్టారు. ఏకంగా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ను సవాల్ చేశారు. దీనివల్ల పోలీస్ స్టేషన్లలో విచారణలు ఎదుర్కోవాల్సొచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం. పాపులారిటీ అనేది ఎలాంటి ఆహ్వానం లేకుండా వస్తోంది, వీడుకోలు చెప్పకుండానే వెళ్ళిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఉండే నాయకులను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్య చాలా లోతైనది. రాజకీయ అధికారపు అశాశ్వత స్వభావాన్ని తెలిపే ఈ పరిశీలన ఈ మొత్తం విశ్లేషణలోనే అత్యంత శక్తివంతమైన ముఖ్యాంశాల్లో ఒకటి. ఇప్పుడు 4వ విభాగం 1980ల చివరలో విపి సింగ్ గారి శకంలో ఆయన ఒక రాజకీయ వ్యూహకర్తగా ఎలా మారారో చూద్దాం. 1987 ఈ సంవత్సరం ఆయన ప్రయాణంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. విభిన్న సిద్ధాంతాలున్న ప్రతిపక్ష పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక్కడ మనం ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని చూడొచ్చు. ఇంతటి ప్రభావం ఉన్నవాళ్లు సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసి పవర్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కాని ఈయన అలా కాదు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూనే ప్రధానమంత్రి విపి సింగ్ లాంటి నాయకులకు వ్యూహాత్మక సలహాదారుగా మార్గనిర్దేశం చేశారు. క్లిష్టమైన సుప్రీంకోర్టు వ్యవహారాలను సైతం డీల్ చేస్తూ తెరవెనక ఉండిపోయారు. ఇక 5వ విభాగం 1990ల నాటి మారుతున్న రాజకీయ సమీకరణాలు. ఈ రాజకీయ వలయం చాలా సంక్లిష్టంగా ఉంటుంది, గమనించండి.
ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. ఒకవైపు 90లలో రామ్ జన్మభూమి ఉద్యమానికి మేధోపరమైన సన్నాహాలు చేస్తూనే, మరోవైపు జాతీయ స్థాయిలో పూర్తి భిన్నమైన సిద్ధాంతాలున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధాలను సమన్వయం చేశారు. అంతేకాదు, డీఎంకే, టీఎంసీ లాంటి ప్రాంతీయ పార్టీలతో కూడా ఆయనకి సంప్రదింపులు జరిపేంత పట్టు ఉండేది. తటస్థంగా ఉంటూనే ఇన్ని వర్గాలపై ఎలా ప్రభావం చూపించారో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక చివరిగా 6వ విభాగం. ఈ అసాధారణ ప్రయాణం ఆయనకు తెచ్చిన గుర్తింపు, దాని శాశ్వత ప్రభావం. జెంటిల్మెన్ మ్యాగజైన్ వాళ్లు ప్రచురించిన ఈ డేటా చూడండి. 2005 నుంచి మొదలుపెడితే 2018 వరకు 50 మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ జాబితాలో ఆయన పేరు స్థిరంగా ఉంది. ఏ ప్రభుత్వ పదవిలో లేకపోయినా దశాబ్దాల పాటు అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో కొనసాగటం అంటే తెర వెనుక ఆయన ప్రభావం ఏమాత్రం తగ్గలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముగించే ముందు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చెయ్యని, ఎలాంటి అధికార పదవి చేపట్టని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అత్యంత అస్థిరమైన జాతీయ రాజకీయాల్లో 4 దశాబ్దాలపాటు ఇంతటి ఉన్నత స్థాయి ప్రభావాన్ని ఎలా కొనసాగించగలిగారు? బహుశా నిజమైన పవర్ అనేది కుర్చీలో కూర్చోవడంలో కాకుండా, వాస్తవాలను పట్టుకోవడంలో, అంకెలను లోతుగా అర్థం చేసుకోవడంలో మరియు పరిస్థితులను సమర్థవంతంగా శాసించడంలో ఉందేమో. ఈనాటి మన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. నాతో పాటు ఈ ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు.